2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి చిరంజీవి గారు, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలా 9 సంవత్సరాలు సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటూ 2017లో మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా మళ్ళీ 2024లో మళ్ళీ తన సత్తాను చాటారు. 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుచుకొని దేశం మొత్తం కూడా ఆయనపై దృష్టి పడేలా చేసుకున్నారు. ఇప్పుడు ఒక ప్రభంజనంగా మారారు పవన్ కళ్యాణ్ గారు. అయితే చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, ఇక నేను జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను, దయచేసి నన్ను ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయా అని అడగొద్దు. నేను ఇప్పటి వరకు అయితే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నమాట వాస్తవమే, మోదీ లాంటి వారికి అలాగే మిగతా సీఎంలకి. కానీ కేవలం సేవాభావంతో మాత్రమే వాళ్ళకి దగ్గర అవుతున్నాను తప్ప రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. నా ఆశయాలు, నేను చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేస్తాడు అంటూ చిరంజీవి గారు అయితే ఒక సినిమా వేదిక పైన అయితే చెప్పడం జరిగింది.